లంకాధిదేవత అయిన రాక్షసిని జయించి లంకానగర ప్రధాన ద్వారం గుండా లోనికి వెళ్ళడానికి వీలున్న హనుమ మాత్రం ప్రాకారం మీదుగా ఎగిరి లోపలికి వెళ్ళాడు. సకల శాస్త్రవేత్త కాబట్టి రావణుని నాశనాన్ని కోరుతూ లంకలోకి ప్రధాన ద్వారాన్ని విడిచి మరో అప్రధాన ద్వారం గుండా ప్రవేశించడమే కాకుండా నగరంలో కూడా మొదటగా ఎడమకాలు పెట్టి ప్రవేశించాడు. 4 వైపులా ద్వారాలుండి 4 విశాలమైన శాలలుండే సర్వతోభద్రమనే పేరుగల మేడలు, పశ్చిమం వైపు ద్వారం లేక మొదటి గది సన్నగా ఉండి ఆ పై గదులన్నీ వెడల్పుగా ఉండి మొత్తం మీద గుర్రం ఆకారంలో ఉండే హయానమనే పేరుగల మేడలు, దక్షిణ ద్వారం లేని వర్ధమానమనే పేరుగల మేడలు, తూర్పు ద్వారం లేని స్వస్తికమనే పేరుగల మేడలు కనిపించాయి. ఇవన్నీ వాస్తు విధానానికి అనుగుణంగా ఉండి రాజుకి ఔన్నత్యాన్ని ఇస్తున్నాయి. దేవలోకంలో అప్సరస స్త్రీలతో సమానంగా పాడుతున్న ఉత్తమ సంగీతం వినిపించింది. ఇంకా కొంత ముందుకు సాగగానే అందెల చప్పుడు, రత్నాభరణాల ధ్వనులు, బంగారు అందెల రవళులు వినిపించాయి. అంతలోనే రాక్షసులు తమ తమ భుజాలను చరుచుకునే చప్పుళ్ళు, అనవసరంగా అరుస్తుండే మదపు ధ్వనులు వినిపించాయి. మరికొంత ముందుకు పోగా ఆశ్చర్యమైంది మారుతికి. నిత్యం యథావిధిగా అగ్నిహోత్రాన్ని చేసే దీక్షతో ఉన్న రాక్షసులు, జడలు ధరించిన వానప్రస్థులు, తలలను బోడి చేసుకున్న యతులు, ఎద్దు చర్మాన్ని ధరించేవాళ్ళు, దిగంబరులైన అవధూతలు, చేతిలో దర్భలను ధరించి అవసరమైనప్పుడు మంత్రించి అస్త్రాలుగా చేసే శక్తి ఉన్న దర్భముష్టి ప్రహరణలు, అగ్నికుండాల నుంచి శక్తిని పుట్టించి ఆయుధాలుగా ప్రయోగించే శక్తి ఉన్నవాళ్ళు ఎందరెందరో అక్కడ కనిపించారు. కత్తులు, విల్లులు, కవచాలు, ఇంకా రకరకాల మారణాయుధాలను ధరించిన వాళ్ళు, భయంకరులు, జెండాలను ధరించిన వాళ్ళు, పతకాలను పట్టిన వాళ్ళు, సురూపులు, కురూపులు, చందనం పూసుకున్న వాళ్ళు, వికార రూపులు, ఇలా చిత్ర విచిత్రంగా రాక్షసులు కనిపించారు. అయితే అందరిలోనూ ఏ ఒక్కరిలో కూడా ఏమరపాటు లేకుండా అంతా అప్రమత్తంగా ఉన్నారు. గుర్రాలు సకిలిస్తుంటే, స్త్రీల ఆభరణాలు ధ్వనిస్తూ ఉంటే, రాక్షసులు గోచరిస్తుంటే, బంగారు మెట్లతోనూ, ముత్యాల దండలు వ్రేలాడుతూనూ, చక్కని సువాసనలు వెదజల్లుతూనూ, బంగారు అరుగులు, వాటి మీద కృష్ణాజినాలు ఉన్న రావణుణ్ణి ఆశ్చర్యకరమై చూసి అంతఃపురంలోకి మెల్లగా మారుతి ప్రవేశించాడు. ఇప్పటివరకు మనం చదువుకున్న 4వ సర్గంలోని విశేషాంశాలను తెలుసుకుందాం. గ్రామంలోకి ఎప్పుడైనా మనం ప్రవేశించాలి అంటే ముందుగా కుడికాలు పెడతాము. ఆ ప్రమాణాన్ని కాకుండా శత్రువుల నగరాన్ని, ఆ నగర అధినేత నాశనాన్ని గనక కోరుకున్నట్లయితే ప్రధాన ద్వారం గుండా ప్రవేశించకుండా ఎడమకాలు పెట్టి ప్రయాణం సాగిస్తాము. అలా కాకుండా గృహప్రవేశాలు, వివాహ కాలాల్లో మొదట కుడికాలు పెట్టాలి. శత్రుపురంలోకి వెళుతూ వాని నాశనాన్ని కోరినట్లయితే మాత్రం ఎడమకాలు పెట్టి ప్రవేశించాలి. ఈ శరీరమే ఒక లంక. అనేక సౌఖ్యాలని, విలాస వినోదాలని దానికి సమకూర్చే ప్రతి వ్యక్తి రావణుడే. ఇలాంటి సౌఖ్య విలాసాలన్నింటినీ తక్కువ చేసుకోవాలని భావించిన ప్రతి వ్యక్తి ఆంజనేయుడంతటి వాడే. ఇక్కడ ఆంజనేయుడు జ్ఞాని కాబట్టి అంతటి సంపదతో కూడిన ఆ ప్రాకారాలన్నీ తన కాలి కిందుగా వేస్తూ పైనుంచి ఎగిరి దూకాడు. జ్ఞానమియ్యవలసిన స్వాములు, పీఠాధిపతులు సౌఖ్య వినోదాలను గనక
ఆశ్రమాలలో నెలకొల్పుకొని విలాసమైన జీవితాన్ని గడుపుతుంటే వాళ్ళు రావణులే అవుతారు. వాటిని త్యజించిన పక్షంలోనే ఆంజనేయులు అవుతారు. రావణులైతే భగవంతుని ఆగ్రహానికి, ఆంజనేయులైతే అనుగ్రహానికి పాత్రులవుతారన్నమాట. వాస్తు సరిగా లేకపోతే ముందు గృహ యజమానికి, ఆ తరువాత గృహంలో తాత్కాలికంగా నివసించే వారికి, ఆ మీదట అలా కట్టుకోవడానికి అనుజ్ఞనిచ్చినందుకు ఆ పురాధినేతకి నష్టం కలుగుతుంది. వాస్తు ప్రకారమే ఇల్లు కట్టినా రావణుడికి నాశనం ఎందుకు కలిగిందంటే అధర్మమే కారణం. ఎంతో శాస్త్రోక్తంగా ఇల్లు కట్టినా పరభార్యాపహరణం వంటి ఆ స్థాయి అధర్మం గనుక ఉంటే ఇంతటి వాస్తు కూడా ఏమాత్రము రక్షించలేదు. కాకపోతే ప్రమాదాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలుగుతుంది అంతే. అందుకే ఇలాంటి మహా అధర్మాన్ని చేసిన రావణుణ్ణి కూడా ఆ లంక వాస్తు కొంతకాలం మాత్రమే రక్షించగలిగింది. ఈ పద్ధతిని బట్టి వైదిక విధానం లంకలో ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇంతగా వేదోక్త పద్ధతిని ఆచరిస్తూ యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్న రావణుడు నశించాడంటే దానికి కారణం అధర్మమే. కాబట్టి అధర్మం చేసే యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్న రావణుడు నశించాడు అంటే అంతరార్థం ఒకటే. అధర్మం చేసే యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా కూడా ప్రయోజనం శూన్యము అని. పైగా వారిలో దర్భలను మంత్రించి చంపే మంత్రగాళ్ళు, అగ్నికుండాల్లోంచి శక్తిని పుట్టించి చంపే క్షుద్ర శక్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది కూడా లంకా నాశన కారణాల్లో ఒకటి. క్షుద్ర మంత్రాలు సత్ఫలితాల కంటే దుష్ఫలితాలను కూడా దారుణంగా ఇస్తాయనడానికి రావణ నాశనమే సాక్ష్యం. ఈ సర్గలో ముందుగా గృహాలని, పిమ్మట గృహిణులని, మీదట వైదికులని, ఆ తరువాత యోధులని ఇలా చూశాడు మారుతి. గృహాలు శాస్త్రబద్ధంగా ఉన్న గృహంలోని వారు అధర్మిణులు. వైదికులు ధర్మబద్ధంగా యజ్ఞయాగాదులు చేసిన అధర్మాన్ని రక్షించాలని యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతున్నారు కాబట్టి వారు అధర్మపరులు. పైగా క్షుద్రశక్తిని ప్రోత్సహిస్తూ ఉపాసిస్తున్న వాళ్ళును యోధులు, ఆయుధదారులే అయినా అధర్మపరుణ్ణి సంరక్షిస్తున్నారు. ఇది గమనించాడు కాబట్టి మారుతి భావించాడు రామలక్ష్మణులు కూడా ఇక్కడికి రాగలరు, లంకను జయించి తీరతారు అనే నమ్మకంతో ఆంజనేయునికి అనిపించింది.